ఓకే. ఏం ప్రాబ్లమ్ ఉండింది యాక్చువల్‌గా మీకు? అది ఎక్కువ కూర్చున్న వరకు అండి బాగా బ్యాక్ పెయిన్ వచ్చేది. ఓకే. బ్యాక్ పెయిన్ నుంచి బాగా మెడ నొప్పు, బాగా కాళ్ళు, చేతులు బాగా గుంజేయి. హ్మ్. అసల నడడానికి కూడా అవకాశం ఉండేది కాదు. నా పర్సనల్ వర్క్ కూడా ఇంకోళ్ళ సపోర్ట్ లేకుండా నేను చేసుకోలేకపోయేవాడిని. చాలా హాస్పిటల్ తిరిగాను. 3, 4 ఇయర్స్ చాలా ఇబ్బంది పడ్డాను. ఇక ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ చూస్తుంటే సార్‌ది వచ్చింది. ఒకసారి ఇన్ని తిరిగాం కదా! సార్‌ని ఎళ్లి కలుద్దాం తేజ గారి కాడికి వచ్చాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న హాస్పిటల్‌లో అడ్మిట్ అయినోళ్ళని కలిసాను. హ్మ్. ఎలా హ్మ్. జరుగుతుంది ఏంటంటే అందరూ చాలా బాగా చెప్పారు. తర్వాత సార్‌ని వచ్చి కలవడం జరిగింది. ఒక 20 డేస్, 15 డేస్ నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నాకు చాలా 80% రికవర్ అయింది. ఓహ్! 80% వరకు మీకు 80%. రిలీఫ్ ఉంది. ఎన్ని ఇయర్స్ నుంచి ఉండిందన్నారు మీకు ఈ నాకు 3, ప్రాబ్లమ్? 4 ఇయర్స్ నుంచి. 3, 4 ఇయర్స్‌లో ఎన్ని హాస్పిటల్స్ తిరిగుంటారు మీరు? దగ్గర 6, 7 తిరిగానండి. హ్మ్. చాలా పెద్ద హాస్పిటల్ కూడా వెళ్ళాను. కానీ ఏం రిజల్ట్ ఏ లేదు. రిజల్ట్ లేదు. ప్లస్ నా వర్క్ నేను చేసుకోలేకపోయాను. రెస్ట్ రూమ్‌కి వెళ్ళాలన్నా నాకు వేరే వాళ్ళ సపోర్ట్ ఉంటేనే గాని వెళ్ళలేని పరిస్థితి ఉండేది. చాలా 3, 4 నుంచి చాలా ఇబ్బంది పడ్డాను. సార్ కాడికి వచ్చాను. 15 డేస్‌లో చాలా రికవర్ అయింది నాకు. 20 డేస్‌లో 80% రికవర్ అయింది.